హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. సో ఫ్రెండ్స్, నేను లైవ్లో చెప్పినట్లుగా మీకు ఈరోజు ఎగ్ దోశ వేస్తున్నాను చూడండి. సో మీరందరూ ఎగ్ దోశ ఐడియానే ఉంటుంది. సో మన స్టైల్ ఎగ్ దోశ ఏంటంటే, ఇప్పుడు ఆ కారం ఉంది కదా, ఆ కారం తయారు చేసుకున్నప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు, ఎండుమిర్చి మిక్సీ గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తగా చేసుకోండి. సో దాంట్లో ఏం మిక్స్ చేయద్దు, ఇంకా ఓన్లీ సాల్ట్ ఒకటే వేయండి. అది గొడ్డు కారం అంటారు దాన్ని. గొడ్డు కారం బాగా స్పెషల్ మన దాంట్లో, మన లైవ్లో కూడా గొడ్డు కారం అంటే చాలా ఫేమస్ అనమాట. సో గొడ్డు కారం తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పుల పొడి కూడా పుట్నా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. సో స్టవ్ ఆన్ చేసి నేను పైన పెనం వేడెక్కిన తర్వాత సో దోశ పిండిని బాగా ఇది చేస్తున్నాను, కలబెడుతున్నాను అనమాట. సో దోశ వేస్తున్నాను చూడండి. సో 2 గంటల దోశ పిండి వేసి సన్నగా అనమాట, అంటే కొంచెం, ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కాబట్టి ఎగ్స్ వేసినప్పుడు దోశ అనేది కొంచెం లావ్ అవుతుంది. అలా కాకుండా మనము సన్నగా వేసుకున్నాం అనుకోండి, దోశ పేపర్ దోశలాగా వేసుకుంటే కనుక దాని మీద ఎగ్స్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో చూడండి, అట్లా సన్నగా మొత్తం పెనమంతా వచ్చేలాగా చేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు నార్మల్ దోశ వేసేదానికి ఎగ్ దోశ వేసేదానికి ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే, ఎగ్ దోశ వేసేటప్పుడు కొంచెం మనకు ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఓకేనా, తీసుకున్నాను నేను ఎగ్స్. చూడండి, డబల్ ఎగ్ దోశ వేస్తాను, సింగిల్ ఎగ్ కాకుండా డబల్ ఎగ్ చేస్తాను చూడండి. ఓకే, చూడండి, ఫస్ట్ ఎగ్ అనేది ఒకటి వేసుకున్నాను, మళ్ళీ ఇంకో ఎగ్ వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసిన తర్వాత మనం ఆ చలాకు ఉంటుంది కదా, చలాకు తీసుకొని దోశ మీదనే మొత్తం ఎగ్ వచ్చేలాగా తిప్పాలి. అంటే పెనంకి కింద పోకుండా మొత్తం దోశ మీద మొత్తం అంతా కవర్ చేయండి. దోశ పిండి ఏదైతే ఉందో మొత్తం అంతా కవర్ చేస్తే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. అంటే దోశ మీద ఆ ఎగ్ అనేది కూడా పల్స లేయర్ మాదిరిగా అయిపోవాలన్నమాట. సో అంతవరకు మొత్తం చేస్తూ ఉండండి. అలాగే నేను వీడియోలో చూపించినట్లు చేయండి. సో అందరికీ ఎగ్ దోశ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, మనమేం స్పెషల్ ఏం కాదు. యాక్చువల్ చాలా వీడియోస్ ఉన్నాయి ఎగ్ దోశ గురించి. సో మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎగ్ దోశ కావాలి 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 అన్నారన్నమాట. సో అందుకోసం నేను చేస్తున్నాను. ఆయిల్ చూడండి, నేను వేస్తున్నాను చూడండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఫస్ట్ ఒకటి వేసాను, మళ్ళీ 2 వేసాను, ఇది 3వ స్పూను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే, సో ఆయిల్ అది వేసిన తర్వాత కొంచెం కింద మొత్తం అంతా దోశ అనేది కాలిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ దోశ వేడైంది కాలిందంటే కన్నా అది పైకి లేస్తుంది అనమాట దోశ. సో దోశను టర్న్ చేసేయండి. నార్మల్గా దోశ వేసిందంటే వన్ సైడే కాల్చి తినేస్తారనమాట. ఎగ్ దోశ మాత్రము డబల్ సైడ్ రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ చేసినప్పుడే దాన్ని ఏమంటారు, ఎగ్లో ఉండే ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ నీసు వాసన అనేది పోతుంది బాగా కాలేసి. సో తిప్పిన తర్వాత కూడా 2 చలాక్తో ఇట్లా ఇట్లా హోల్స్ పెట్టి ఆయిల్ వేయండి. సో దట్ ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది దోశలకి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు మీరు చేయండి. ఓకేనా, సో అందరూ చూస్తున్నారు కదా ఈ ఎగ్ దోశ తయారీ విధానము. సో మీరందరూ బాగా చూసి ఎగ్ దోశ చేసుకొని తినండి. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఎగ్ దోశ వేయాలి వేయాలి మీకు చూపియాలి అని చెప్పి. సో ఇవాళకి కుదిరిందనమాట. సో ఇవాళ మొత్తానికైతే ఎగ్ దోశ కంప్లీట్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ టర్న్ చేయండి దోశని. దోశ నేను వీడియోలో చూపించిన విధంగా మీరు టర్న్ చేసి, ఇప్పుడు మన ఎర్రకారం ఉంది కదా, ఎర్రకారం ఎంత కావాలంటే అంత. ఇది మా వైఫ్కి వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేస్తాను. అదే నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటాను అనమాట. సో ఇది పప్పుల పొడి ఉంది, పుట్నా పొడి తీసుకొని దాని మీద చల్లుతాము. యాక్చువల్గా కారం మొత్తం అంతా రుబ్బేసిన తర్వాత ఆ పప్పుల పొడి చల్లుకుంటారు, కానీ నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది బాగా పడుతుందన్నమాట దానికి. పప్పుల పొడి కారం 2 కలిపేసి మొత్తం అంతా ఆ ఎగ్ దోశ మీద అంతా మొత్తం పుయ్యండి. చూడండి వీడియోలో ఎలా ఉందో, ఆ ఎర్రకారం రెడ్ ఫ్లేవరు, దాని మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ. ఎందుకంటే కొంచెం ఆ కారం అనేది ఆయిల్లో బాయిల్ అయిందనుకోండి, ఆ బాయిల్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, కారంలో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వస్తుందన్నమాట. సో ఎగ్ స్ప్రెడ్ చేయండి మొత్తము, వీడియోలో విధంగా మీరు చేయండి. సో అప్పటికే ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ అనేది. సో ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేస్తున్నాను, దోశను ఫోల్డ్ చేసేసాను. ఐ థింక్ అదో 2 పక్కల కాల్చండి, కొంచెం కొంచెం ఆయిల్ వేయండి. ఎగ్ దోశలో ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సండే కదా, సండే రోజు కొంచెం ఎక్కువ తినేయండి, ప్రాబ్లం లేదు. మిగిలిన డేస్లో మనము ఎట్లయినా
డైట్ చేసేయచ్చు. ఈ సండే ఒకరోజు ఎగ్ దోశ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి అయిపోయింది ఎగ్ దోశ రెడీ. ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎగ్ దోశని. సో ఇప్పుడు ఆ ఎగ్ దోశలోకి ఎర్రకారం మళ్ళీ ఆల్రెడీ కారం అంటే మళ్ళీ ఎర్రకారం వేసుకుంటాను నేను. ఫుల్ కారం తింటాను. సో ఇది చట్నీ అనమాట. పల్లి చట్నీ. ఇది రాయలసీమ పల్లి చట్నీ అండి. మీకు ఎలా చేయాలనో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దోశ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి డాడీ కూతురు ఛానల్ని. థ్యాంక్ యూ.